నమస్తే. ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం మనం. పత్తి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం ముందు పెట్టడానికి ఎంత దారుణంగా ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి రైతులే కాదు, సోయాబీన్ రైతులు, ఇంకా చాలా రైతాంగం అంతా ఇబ్బందుల్లో ఉంది. రాబోయే 6 నెలల కాలం రైతులకి చాలా క్లిష్టమైన కాలం. ఎందుకంటే పండించిన పంట చాలా తక్కువ దిగుబడి వచ్చింది వర్షాల కారణంగా. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తి సీసీఐ కొనుగోలు చేయట్లేదు సరిగా. రకరకాల కొర్రీలు పెట్టి తేమ శాతం అని యాప్ అని ఒక బక్వాస్ యాప్ని తీసుకొచ్చి కేంద్రము రైతులను అడ్డివిరుస్తున్నది. వీటన్నిటి కారణం ఏంటంటే తక్కువ మొత్తంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకు తక్కువ మొత్తంలో అంటే 11% ఇంపోర్ట్ డ్యూటీని టోటల్గా తీసేశారు. 11% విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి మీద 11% సుంకాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ విదేశీ పత్తి మీద పడ్డాయి. ఈ దేశీ పత్తిని మొత్తం పక్కన పెట్టారు. సో సీసీఐ దగ్గరే మళ్ళీ ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయాలి. ఇప్పుడు విదేశీ వైపు వెళ్తున్న ఇండస్ట్రీస్ మొత్తము వస్త్ర పరిశ్రమ అంతా కూడా ఈ పత్తిని ఎవరు కొనుగోలు చేయాలి? సీసీఐకి అమ్మింది. సో అందుకే సీసీఐ మ్యాక్సిమం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. దీనివల్ల ఈ ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న పత్తి రైతులంతా చాలా సమస్యల్లో కూరుకుపోయినారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా రెస్పాండ్ అవుతున్నట్టయితే ఇక్కడ కనబడట్లేదు. ఏదో డ్రామా చేస్తున్నారు. కేంద్రం అయితే మొత్తం గాలికి వదిలేసింది. సో ఇక్కడ ఒక ధర్నా జరుగుతున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇది బోరజ్ అనే మండలంలో ఈ జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, అఖిలపక్ష నాయకులందరి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతున్నది. ఇందులో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నది, సిపిఐ సిపిఎం అంతా కమ్యూనిస్టు పార్టీలు అంతా కలిసి ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఒక్కసారి మనం మాట్లాడదాం. రైతు సంఘం నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. సో ఒకసారి ఆ ధర్నాకు సంబంధించిన దృశ్యం చూడొచ్చు. వేలాది మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. సో ఈ ధర్నా చేస్తున్నారు, బాగానే ఉన్నది. సమస్యకి కారణాలు ఏంటి, అసలు ఎవరు దీనికి బాధ్యులని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా కానీ కొత్త చట్టాలు తయారు చేసేటప్పుడు గతం కంటే మేలుగా ఉండాలన్న ఉద్దేశంతో చట్టాలు తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గత సంవత్సరం ఎన్ని క్వింటాలు ఇప్పటి వరకు వచ్చిందో ఈ డేట్న అందరూ ఇళ్లలో నిల్వలు ఉన్నాయి. కాకపోతే ఈ కిసాన్ యాప్ రావడం వల్ల వాళ్ళకు ఎట్లా చేయాలన్న తెలియకపోవడం వల్ల అందరు పత్తులు ఇళ్లను పెట్టుకొని మొన్న ఇక్కడనే లక్ష్మీపూర్ గ్రామంలో ఒక రైతుది 52 క్వింటాలు కాలిపోయింది. దానికి కారణం ఏమంటే వాళ్ళ ఇంటికాడ పోయి అడిగితే ఏమంటారు అంటే ఈ యాప్ మాకు తెలియకపోవడం వల్ల ఇంటికాడనే నిల్వ ఉంచినాము, అది కూడా మా మార్కెట్ రాకపోవడం వల్ల అది మొత్తం కాలిపోయిందని. పాపం చిన్న సన్నకారు రైతు 52 క్వింటాలు పాపం వాళ్ళ కళ్ళ ముంగటనే కాలిపోతే ఎంతో బాధ అనిపించింది. అందుకోసం నాకు గత సంవత్సరం శనివారం రోజున కూడా ఈ సీసీఐ మార్కెట్ కమిటీ వాళ్ళు కొనుగోలు చేసేది. అది ఈ సంవత్సరం అది కూడా లేక, మరి ఇంకోటి అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల కొంత మాయిచర్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ అడవులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మాయిచర్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. అందుకోసం కానీ ఈ మాయిచర్ పేరు చెప్పి దాన్ని 8 నుంచి 12 దాకానే మాయిచరు, అంతకంటే ఎక్కువ ఆరబెట్టుకోన్న నిబంధనతోని ఈ కార్యక్రమం. అంటే ప్రకృతి మేము పంట పండించినాం, అకాల వర్షాలు వస్తే దానికి ఏ రైతు ఏం చేస్తాడు? ఇక దానికి కూడా ఎండబెట్టిన రైతుల దగ్గర ఇల్లు ఎంత ఉంటుంది, ఆడ ఎట్లా ఆరబెట్టుకోవాలా, ఇవి అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకోటి ఆ ఏలుముద్ర కార్యక్రమము, ఇంకోటి 12 క్వింటాల నుంచి 7 క్వింటాలకే దిగడం వల్ల ఒకటే బండిని 2 సార్లు తీసుకుపోవడం, ఖాళీ చేయడం, తీసుకురావడం, పేమెంట్ చేయము. రైతులకు కష్టాల ఇంత రోజు కష్టాలు తగ్గాలనా? రీజన్ ఏంది అంటే కొనుగోలు కేంద్రాలకి తీసుకురావద్దనే కోణంలో ఇదంతా కనిపిస్తున్నది. పొమ్మన లేక మీరు బయటనే అమ్ముకోరే బాబిడికి రాకురి ఇబ్బంది అవుతుందని ఇబ్బందులు సృష్టిస్తారు. కపాస్ కిసాన్ యాప్ ఉద్దేశం ఏమిటిదంటే రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయొద్దు. ఇంతకు ఒక సంవత్సరం ముందు గత సంవత్సరం సీజన్లోనే పీడీపీఎస్ అంటే రైతుకు మద్దతు ధర కంటే ఎంత తగ్గిస్తుందో నగదు పేమెంట్ చేయాలని ఉద్దేశంతో దాంతో ట్రయల్ చేస్తామన్నారు ఆదిలాబాద్ జిల్లాని. కానీ ఆ ట్రయల్ని మేము తీవ్రంగా ఎదిరించినాం. దాన్ని రద్దు చేసి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చిండ్రు. ఈ కపాస్ కిసాన్ యాప్ అసలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్కే దీని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే అంతా ఏజెన్సీలు కాబట్టి సిగ్నల్ ఉండదు, ప్రజలకు అవగాహన ఉండదు. జిల్లా కలెక్టర్ గారిని అడిగితే ఒకటి చెప్తాడు, మార్కెట్ సెక్రటరీని అడిగితే ఒకటి చెప్తాడు. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్కి క్లారిటీ లేదు. సామాన్య రైతులకు ఎటువంటి అవగాహన కల్పించకపోతే రైతులకు ఏముంటుంది? ఈడ ఆదివాసీలు ఎక్కువగా ఉండే గూడాలు ఉన్నాయి కాబట్టి ఆ గూడాల రైతులైతే 3,500కు 4,000కి అమ్ముకుంటున్నారు. కాబట్టి అటువంటి ఈ దురుద్దేశంతో ఇలా మోడీ కేంద్ర ప్రభుత్వం
11% సుంకాన్ని ఎత్తివేసి ఇతర దేశాల నుంచి ఇండోనేషియా కానీ బ్రెజిల్ నుంచి అమెరికా నుంచి నూలు దారం ఇక్కడి మిల్లులు నూలు దారం చౌకగా కొనుగోలు చేసి ఈ తెలంగాణ కానీ భారతదేశ పత్తి రైతుల్ని అధోగతి చేయుటకు పూనుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం చూస్తే ఇలా బిఎస్ఎన్ఎల్ ఎత్తేసిండ్లు, ఇలా సిసిఐని ఎత్తేయడానికి తయారున్నది, ఇలా ఎల్ఐసిని కూడా ఎత్తేయడానికి తయారున్నది. కాబట్టి ఇటువంటి దురుద్దేశం కేంద్ర ప్రభుత్వానికి తగదు. మీరు మతం మీద రాజకీయం చేస్తే తగదు. కాబట్టి రైతుల్ని ముందటి తీరే కొనుగోలు చేసి పత్తి రైతాంగంని ఆదుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత దీంట్లో? కేంద్రమేమో వాళ్ళు అంటున్నారు మీరు కొనుగోలు చేయండి, మీరు బోనస్లు వేయండి, ఇంకోటి ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు. తప్పులు చాలా వాళ్ళ వైపు చాలా ఉన్నాయి. వీళ్ళ బాధ్యత ఏంది? వీళ్ళు ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కేవలం వ్యవసాయ శాఖ మంత్రి నేను లెటర్ రాసిన అంటే అవుతుందా? ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వాళ్ళని ఒక బృందంగా తీసుకెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి ఇది తీసుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేస్తే కొంతైనా లాభం జరుగుతారు రైతులకు. ఈడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏఈఓలు క్లస్టర్కి ఒక ఏఈఓ ఉన్నాడు. ఈ కపాస్ కిసాన్ యాప్ మీద ఎవరికి అవగాహన కల్పించలేదు. అటువంటి అవగాహన కల్పించుట రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ముఖ్య పని. కాబట్టి అటువంటిది కూడా కల్పించక మేము అన్నీ చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు కూర్చున్న జాగాల్ని అంటాడు. కాబట్టి ఏది ప్రత్యక్షంగా ఏది జరుగుటలేదు. ఇవాళ ఇటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను 50 ఏళ్ళకు కూడా ఎప్పుడు చూడలేదు ఇక్కడి రైతాంగం. ఈరోజు ఎకరానికి 3 క్వింటాలే పంట వండుతున్నది. ఇంతకుముందు 13-15 క్వింటాల పంట పండించిన రైతులు కూడా అకాల వర్షాలు 3 నెలలు కురియటం వలన ఇక్కడ రైతులు ఎంతో అకాలంగా నష్టపోయారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పత్తి రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సో అపోజిషన్ పార్టీస్ కానీ రైతు సంఘాలు కానీ అంటే ఈ మూమెంట్ ఇంకా బలంగా తయారు కావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పటికే రైతులు రిటర్న్ వెళ్ళిపోతున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, ఇప్పుడు రాబోయే 6 months అయితే చాలా కీలకం. 3 నెలలే చాలా కీలకం. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఇంట్లో పిల్లలకు చదువు ఉండదు, రోగం వస్తే హాస్పిటల్ ఉండదు, తినాలంటే తిండి ఉండదు. రైతుకి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఇది పెరిగిపోయే అవకాశం ఉంది రాబోయే 3 నెలలు. సో ఏం కార్యాచరణ సంఘాలు నిర్వహించబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు మన ఆదిలాబాద్కి రావడం సంతోషంగా ఉన్నది. మీరు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రఘు మనతో వెలుగు ఉంటుంది. దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా జిల్లాకు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ ఏదైతే కపాస్ కిసాన్ యాప్ అని ఉన్నదో అది పెద్ద మోసం. అది ఎట్లుంటుంది అంటే కపాస్ కిసాన్ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే అమ్మాలా వీళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇది ఆదివాసుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా. ఇక్కడ 2 పంటలు మేజర్ పంటలు, ఏది ఒకటి సోయాబీన్, 2 పత్తి. అయితే ఈ పంటల మీద ఈ జిల్లా ప్రజలందరూ బతకాల. అయితే దీనికి మన దేశంలో 2 లక్షల బెల్లు అయితే సరిపోతాయి మన దేశంకు బట్టలకు సంబంధించి. మన 3 లక్షల బెల్లులు వెళ్తాయి ఇక్కడ. అయితే మన 1 లక్ష బెల్లులు మన విదేశాలకు ఇంతకుముందు వచ్చేసినాం. ఇప్పుడు 11% సుంకాన్ని నరేంద్ర మోడీ ఎత్తేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి తీసుకునేది అక్కడ నుంచి ఇక్కడ పార్సల్ చేసేసరికి ఇక్కడ ఏక్ నేషన్ ఏక్ ఎలక్షన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య స్విచ్లు పెట్టేసి ఇక్కడ ఏదైతే మన నార్త్ ఇండియా మీద ఉన్న ప్రేమ సౌత్ ఇండియా మీద లేదు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి మేము ఏమంటున్నామంటే కపాస్ కిసాన్ యాప్ను వెంటనే ఎత్తివేయాలా. ఇప్పుడు తేమకు సంబంధం లేకుండా కొనుగోలు చేయాలా. ఇక్కడ మన మొన్నటిదాకా ప్రకృతి ప్రభావంతో మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి రగన్నా. అన్నింటికంటే ముఖ్యంగా 11% ఆ ట్యాక్స్ అనేది వెయ్యాలి కదా. దానివల్ల ఇప్పుడు ప్రైవేట్ ఎవడు అదే కొంటున్నాడు, అదే నూలు కొంటున్నాడు. ఇది దేశీయంగా వచ్చేదని కొంటలేడు. మళ్ళీ ఇంకోటి మన దేశంలో మన తెలంగాణలో వెళ్ళినంత నాణ్యమైన పత్తి ఎక్కడ వెళ్ళదన్న. ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన తెల్ల బంగారం ఎక్కడ వెళ్ళదు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్ శక్తులు వీళ్ళకు మభ్య పెట్టేసి మోసం చేసి నమ్మించి ఇక కొనరు అని చెప్పేసి ఎక్కడైనా కొనాలని చెప్పేసి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి దీంట్లో ప్రజలను అమాయక ప్రజల రక్త మాంసాలను పీల్చుక తినడం కోసమే ఇది ఒక కుట్ర. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు ఒక ఆంక్షలు తీసుకొచ్చిండ్రు కన్నా 10 క్వింటాలు, ఇంతకుముందు 10 క్వింటాలు సోయలు కొంటున్నారు 1 ఎకర్కు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే 7 క్వింటాలే కొంటామని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. మళ్ళీ పత్తిని ఏం చేసిందంటే 7 క్వింటాల దాకా కొంటాం ఎకర్ కానీ ఇంతకుముందు 12 క్వింటాలు ఉంటుండే 1 ఎకర్కు, ఒక పట్ట మీద 12 క్వింటాలు. అయితే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే యథావిధిగా 10 క్వింటాలు 1 ఎకర్కు సోయాలు కొనాలా,
రంగు వచ్చినా కానీ కొనాలా. రెండవది ఏంటంటే పత్తి ఇలా ఈ ఒకటే పంట మీద బతికే ప్రజలు దాని మీద దానికి కూడా వాళ్ళకు మద్దతు ధర రాకపోతే ఊరేసుకొని వచ్చే పరిస్థితి రాగన్న ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లా. రెండే పెద్ద పంటలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల పట్ల సిద్ధశుద్ధి వహించాలని చెప్పేసి కార్పొరేట్ ఆదాని అంబానీల కోసమే ఎప్పటిదాకా చెప్తారు రాగన్న నాకు అర్థం కాదు. ఇవన్నీ కుట్రలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫైట్ ఇంకా గట్టిగా జరగాల్సి ఉంటేనేమో ఒత్తిడి ఇంకా తీవ్రంగా రాలేదు అని నాకు అనిపిస్తున్నది. అయితే వాస్తవంగా మేము నెల రోజుల నుంచి ఈ ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాన తిరిగి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఈ యొక్క నేషనల్ని దిగ్బంధం చేయడం జరిగింది. ఈరోజు వాస్తవంగా రైతులలో ఒక చైతన్యం అనేటువంటిది రావాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున రైతుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతున్నది. ఒక రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని మూతేయడానికి దానిలో భాగంగానే సీసీఐని కూడా మూతేసి తన యొక్క జిమ్మెదారితనాన్ని విడనాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. అంటే ఈరోజు మోడీ గారు అమెరికా ఏదైతే 11% టారిఫ్ తగ్గించిందో దానివల్ల విచ్చలవిడిగా మన దేశానికి పత్తి రావడానికి మిల్లర్స్ ఇప్పటికే తెచ్చుకొని ఉన్నారు. అందుకనే దానివల్ల రైతాంగానికి పత్తి నష్టం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందుకే రైతులు ఈరోజు సీసీఐకి అమ్ముకోకుండా ఈ నిబంధనలు పెట్టారు. ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారం సిసిఐ అంటది కొనుగోలు చేయరు, ఇండస్ట్రీస్ మొత్తం విదేశీ అది నూలు కొంటున్నారని అంటున్నారు కదా. మరి ప్రైవేట్ వాడు కొన్నది ఎటుపోతుంది? వాడు 6,000 7,000 కొంటున్నాడు కదా, మరి వాంది ఎక్కడ పోతుంది? దాంట్లో వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఎగబడి కొంటున్నారు కదా. మద్దతు ధర నిర్ణయించిందో సీసీఐ 8,110, అంటే దానికన్నా 2,000 తక్కువ చేస్తున్నారు. ఎందుకు వాస్తవంగా అది తీసుకోవడం అనేటువంటిది వాళ్ళు కరెక్ట్ మళ్ళీ మిల్లర్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే 2,000 తక్కువ తోటి ఉన్నది కాబట్టి మిల్లర్లకు ఎట్లా అడ్జస్ట్ ఉంటాయి. వాస్తవంగా కొందరికి ప్రైవేటు వ్యాపారస్తులకు మిల్లర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కేంద్రం ఏదైతే అమెరికా విధించిన 11 టారిఫ్ని రద్దు చేయడం వల్ల ఏదైతే ఉన్నటువంటి మిల్లర్లు లేనటువంటి జిన్నింగ్ లేనటువంటి మిల్లర్లంతా కూడా ఇప్పటికే కొనుగోలు చేసేయడం జరిగింది. అందుకని ఈ దేశంలో 300 లక్షల బేళ్ళు ఉత్పత్తి అవుతాయి. మన దేశానికి మన బట్టకు కావాల్సినటువంటి 200 లక్షల బేళ్ళు మన బట్టలకు అవసరము. మనమే ఇతర దేశాలకు 100 లక్ష బేళ్ళని అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలా. అది అప్పుడు మన రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికీ ఆత్మహత్యలు సురైనాయి, రైతాంగం చనిపోతున్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి అనేటువంటి పెట్టింది రాకపోవడం వల్ల ఏదైతే అధిక వర్షాల వల్ల 1388 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షం 1039 మిల్లీమీటర్లు పడాలా. అందుకనే ఈ పద్ధతిలో ఈరోజు రైతాంగం ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పుడు అమ్ముకుందామంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది ఇందులో? ముఖ్యమంత్రిది, వ్యవసాయ శాఖ మంత్రిది. వాళ్ళు అంటున్నారు కేంద్రం చేయాలి కదా, సీసీఐ కేంద్రంది కదా, కొనాల్సింది వాళ్ళే కదా అన్నది వాళ్ళు. అదే వాస్తవంగా ఇప్పుడు ఏదైతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారో ధాన్యాన్ని కానీ సోయల్ని కానీ ఏదైతే కందుల్ని కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తున్నారు. అంటే దాంట్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి రైతాంగానికి. ఇప్పుడు దీంట్లో ప్రత్యేకంగా మార్కెట్ ద్వారా కూడా పత్తిని కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా రంగంలో దిగి మేము కూడా ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మద్దతు ధరకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేదానికి ఒక ఆప్షన్ అనేది ఉన్నది. వాళ్ళు కూడా ముందుకు రాకపోవడము ఏదో ఆషామాషిగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న అన్నీ కూడా కరెక్ట్గా లేవు. మేము మెమరాండం పంపాము, మెమరాండం ద్వారా అవుతుందా? పని కాదు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని చైతన్యం చేసి ఈ రైతు పోరాటాలలో పాల్గొని కాంగ్రెస్ బీజేపీని ఏదైతే ఎండగడితే తప్ప మార్గం లేదని చెప్పదలుచుకున్నాము. మీరు బ్రదర్? మేము అన్న ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ అయ్యి ఎవరు మీది? మాది భీంపూర్ మండల్ అల్రెడీ. అయితే ఉద్యోగాలు రాక మేము వ్యవసాయం వైపు మలిగినాం. మా ఫాదర్ నుంచి వ్యవసాయం కాబట్టి వ్యవసాయం కలిగితే అక్కడ ఉద్యోగాలతో ప్రాబ్లం ఇటేస్తే స్టార్టింగ్ మొదలే రైతు బంధు అని కట్ చేసేసి పెట్టుబడి సాయం లేకుండా అయింది ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ మాకు రైతులకు పంటల బీమా అన్నది ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2 గవర్నమెంట్లు కూడా ఇద్దరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లన్నా అందరూ కలిసి రైతులని ముంచే ప్రక్రియలా వాళ్ళందరూ పూనుకున్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఇవాళ మేము కొంత బెనిఫిట్ అయ్యేటోళ్ళం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన పత్తిని కూడా మేము అమ్ముకుందామని అంటే గవర్నమెంట్ వాళ్ళు నానా రిస్ట్రిక్షన్ పెట్టి దొంగలకేమో మంచి దారి చూపించి రైతులకేమో మోసపూరిత హామీలు చూపిస్తున్నారు. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధం లేదా అని అంటే మరి మేము మీ పబ్లిక్ కాదా? మేము రైతులం అనేటోళ్ళు మరి వ్యవసాయం చేయాలి. వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాలి కదా, వాళ్ళకి సంబంధం లేకపోతే. వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేయాలి, కొనండి అని మరి వాళ్ళు కూడా కూర్చోవాలి. అవసరం వాళ్ళే కొనాలి.
100% అసలు వాళ్ళకి ఇవాళ ప్రజలు ఎన్నుకున్నారు అంటే మీరు రైతులకు ఏదైనా సాయం చేస్తారని మీ 420 హామీలు నమ్మే సాయం ఓటేసి గెలిపించుకొని తెచ్చిండ్రు. ఇలా మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏసీ గదులలో కూర్చుంటే మాకు న్యాయం చేసేవాడేవాడు. అప్పటికి రైతులకాయ పట్టించుకునేటోళ్ళే తక్కువ. దయచేసి రైతుల్ని కనికరం చూసి, లేకుంటే రైతు అనేటోడు ఉండడు ఇక్కడ. రైతుని మొత్తం అంతరించిపోతుంది. మళ్ళీ మీ రైతుకే మళ్ళీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టే దినాలు రానియకుండా దయచేసి ఖచ్చితంగా మీ ప్రభుత్వాలన్నీ ముందే వచ్చి, ఇప్పుడు వెళ్ళినాయే తక్క వాస్తవంగా 2-3 కుంటలే ఎకరానికి పడ్డాయి. ఆ 2-3 కుంటలు కూడా కొనతందుకు రెడీ లేకపోతే మేము ఏ దేవుని కాళ్ళు పట్టడం అర్థమవుతలేదు. ఇప్పుడు ఓవరాల్గా గవర్నమెంట్స్ ఆలోచన ఎట్లుందని నాకు అనిపిస్తుంది అంటే, వీళ్ళు ధర్నా చేస్తారు, రోడ్డు దిబ్బందిస్తారు, అయిపోతుంది, తెల్లారి మళ్ళీ మామూలే. ఇదేదో పెద్ద పోరాటము, ప్రజా మూమెంట్, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ రెస్పాండ్ అవుతాయి. అంటే ఆ స్థాయి పోరాటం నిర్మాణం కావాల్సిన అవసరం ఉందేమో. బరాబర్ కావాలి. జగిత్యాల రైతాంగ పోరాటాలు ఎట్లయితే వచ్చినాయో, ఇప్పుడు రైతులు మొత్తం ఒక్క దగ్గర రాకుంటే కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్ని కలగలుపుగానే ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు. అన్ని రాజకీయ పార్టీల వైఖరి రైతుల పట్ల మెజారిటీ అట్లనే ఉన్నది. అంటే 19-22 తేడాల రైతులు సంఘటితమై ఈ సమస్యలను ఒక్క దగ్గర తీసుకొచ్చి కొంచెం పార్టీలకు అతీతంగా కనుక ఉండి రైతు సంఘాలే కనుక నాయకత్వం వహించి ముందటి కనుక వచ్చి చేసేది ఉంటే, ఇష్యూస్ కూడా చాలా ఇష్యూస్ ఇప్పుడు చాలా చాలా ఘోరాతి ఘోరం ఏంటంటే, అగ్రి సైడ్ కూడా నీకు బయట నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు అంత ఈజీగా అలౌ చేయకపోయేది. ఇప్పుడు పాల కాడికెళ్ళి నువ్వు బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన తర్వాత భారతదేశ మూలాల మీదనే దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన పని అయితే చాలా ఆ వర్క్ అయితే ఉన్నది. అన్నదాతవని రైతే రాజు అని నినుకొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలినదా అని. ఇది ఆకలి ఆర్తనాదం ఇక్కడ జరిగిన ధర్నా మొత్తం. రేపు ఈ వీళ్ళ ఆకలి ఆర్తనాదం ఇక్కడైతే రేపు జనానికి భూవ పెట్టేటోడు కూడా ఉండడు. వ్యవసాయం అనేది వాళ్ళు ప్రేమగా పండించి వాళ్ళు తిని 10 మందికి ఉపయోగపడేట్టుగా మన కంచాలల్లా మెతుకులు అయినటువంటి వాళ్ళు ఆ వృత్తిని వదిలేసి పక్కకు పోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది పక్కకు పడేసేది. అది వస్తలేదు. కానీ దాంతో అప్పుల పాలయ్యి చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక మిత్తిలకు వడ్డీలు కమింగ్ 2 months చాలా క్రూషియల్ పీరియడ్. ఈ 2 months లో ఎవరెవరైతే రైతుల సమస్య గురించి, ఎవరెవరైతే ఊళ్ళల్లో ప్రభుత్వ బడులను మంచిగా చేయాలి, స్టాఫ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలని అనుకునేటువంటి వాళ్ళు, వైద్యం ఉచితంగా రావాలనుకునేటువంటి వాళ్ళు, నిరుద్యోగం ఉండదు అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అంటే ప్రజా హక్కులు స్వేచ్ఛగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తులను, చదువుకున్న వాళ్ళను, వీటన్నిటి మీద అవగాహన ఉండి ఈ దేశం మీద ప్రేమ, తెలంగాణ మీద ప్రేమ, అమరుల సాక్షిగా వాళ్ళ త్యాగాలను గుండెలో పెట్టుకొని కనుక రేపు సర్పంచ్ల ఎలక్షన్స్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను వాళ్ళను గ్రామ ప్రజలు పైసలు తీసుకోకుండా ఊరికి మంచి, ప్రజలకు మంచి చేసేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఏమన్నా కొట్లాడతారు, ఏమన్నా ఫైటింగ్ జరుగుతుంది, రాజ్యాలు కూడా దిగొస్తాయి. లేకపోతే ఇవాళ ఏమున్నది, ఒక 2 గంటలు ఇక్కడ నుమాయిస్ లెక్క చేసేసి పోతారు. హ్యాక్ కాలేదేముందో రాబాయ్ అనుకుంటారు. ఏ ఊరికి వచ్చినా ఆ మండలం పోతే నీ పైసలు ఇస్తే అయిపోతుంది. ఇంతకుముందు 500, ఇప్పుడు 1000 రూపాయలు. ఇంతకుముందు క్వార్టర్ ఇచ్చినప్పుడు ఆఫ్ ఇస్తాం, ఇంతకుముందు ఏదో చీప్ లిక్కర్ ఇచ్చినాము, ఇప్పుడు కొద్దిగా బ్రాండెడ్ లిక్కర్ ఇస్తాం అనే కాడనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ శవాల పునాదుల మీద వాళ్ళు 100,000 కోట్లు సంపాదించుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ఆ పైసలు పెద్ద పైసలు కాదు. కానీ ఇక్కడ నష్టపోతున్నది ఏంటంటే జనాలు నష్టపోతున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సమస్య అయితే రైతులది. సో వీళ్ళందరూ సంఘటితమై యునానిమస్గా వీళ్ళందరూ మాట్లాడుకొని ప్రతి ఊరిలో చైతన్యవంతులు, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు యావత్ తెలంగాణ చెప్పదలుచుకుని ఏంటంటే, ఇండిపెండెంట్గా ఇప్పుడు పార్టీల సింబల్ల మీద కూడా లేదు కదా, ఇండిపెండెంట్గా నికార్సైన నిజాయితీ ఉన్న తెలంగాణ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళని సర్పంచ్లను చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సమస్య చాలా తీవ్రంగా ఉంది. రాబోయే 3 నెలల సమయం చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులు పూట గడవక, తిండి లేక ఏ సిచ్యువేషన్లోకి వెళ్తారో మనకు ఒక్కసారి సిచ్యువేషన్ అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మేల్కోవాలి. ప్రభుత్వాలు మేల్కోవడానికి ప్రజలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రజా పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.